జీవశాస్త్రంలో మనమంతా సులభంగా అర్థం చేసుకునేలా కొన్ని ఉమ్మడి పదాలు వాడడం చాలా అవసరం. ఈరోజు మనం జనాభా, జీవ సమాజం మరియు ఆవరణ వ్యవస్థల గురించి మాట్లాడుకుందాం. జనాభా అంటే పాపులేషన్, జీవ సమాజం అంటే కమ్యూనిటీ, ఆవరణ వ్యవస్థలంటే ఎకోసిస్టమ్స్. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధించినవే. ముందుగా జనాభా అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ఒక జాతికి చెందిన జీవుల సమూహం. ఉదాహరణకు ఈ చిత్రంలో మనకు జీబ్రాల జనాభా కనిపిస్తుంది. ఇక్కడో జీబ్రా, అక్కడో జీబ్రా ఇవన్నీ ఉన్నాయి కదా! మనకు కనిపించనివి ఇంకా చాలా ఉండొచ్చు. అవన్నీ ఆ జీబ్రాల జనాభాలో సభ్యులే. మనకి ఈ చిత్రంలో మరికొన్ని జనాభాలు కూడా కనిపిస్తున్నాయి. అదే గేదెల జనాభా కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ఆ జనాభాలోని సభ్యులే. అలాగే జింకల జనాభా కూడా ఉంది. ఇక్కడ గుంపుగా కనిపిస్తున్నాయి కదా ఇవి. వీటి వెనుక మనకి ఇంకొన్ని జంతువులు కనిపిస్తున్నాయి. అవి ఏనుగులైతే అది ఏనుగుల జనాభా అవుతుంది. మరి జనాభా అంటే ఏంటో అర్థమైంది. జీవ సమాజం అంటే ఏంటి? ఒకే ప్రాంతంలో నివసించే అన్ని జీవుల జాతుల సమాహాన్నే జీవ సమాజం అంటారు. కాబట్టి గేదెలు, జీబ్రాలు, జింకలు ఈ జనాభా అన్నీ కలిపి ఒక జంతువుల జీవ సమాజం అవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. జీవ సమాజం అంటే కేవలం ఇలాంటి పెద్ద జంతువులే కాదు. అది దోమల జనాభా కావచ్చు, లేదా ఆ కుంటలో ఉండే చేపల జనాభా కూడా కావచ్చు. లేదా ఏదైనా ఒక రకమైన మొక్కల జనాభా కూడా కావచ్చు. కాబట్టి జీవ సమాజం అంటే ఆ ప్రాంతంలో ఉన్న అన్ని జీవుల కలయిక. మరి ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి? సజీవ అంశాలతో పాటు నిర్జీవ అంశాలన్నీ కలిస్తేనే ఆవరణ వ్యవస్థ అవుతుంది. అంటే మనం ఇక్కడ చూస్తున్న ఆవరణ వ్యవస్థలో నీరు, మట్టి, గాలి కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించే జీవులు తమ పరిసరాల్లోని జీవ మరియు నిర్జీవ అంశాలతో నిరంతరం పరస్పర చర్యలు జరుపుతూనే ఉంటాయి. ఈ చర్యల ద్వారానే జీవులకు ఆహారం, నీరు, నివాసం, వెచ్చదనం లభిస్తాయి. వీటి ద్వారానే అవి బ్రతుకుతూ తమ సంతానాన్ని వృద్ధి చేస్తాయి. ఈ జనాభా, జీవ సమాజం, ఆవరణ వ్యవస్థల గురించి మరింత బాగా అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ఉన్న ఈ చిత్రాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఇందులో ఏ ఏ జనాభాలు ఉన్నాయో ఆలోచిద్దాం. ఈ చేపల పేర్లు మనకు తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక బంగారు రంగు చేప జనాభా ఉంది. అలాగే ఇక్కడ ఒక నీలం రంగు చేపల జనాభా కూడా ఉంది. ఇంకా వెతికితే ఇక్కడ కొన్ని పొడవాటి వెండి రంగు చేపల జనాభా కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేవలం చేపలు మాత్రమే కాదు, పగడపు దిబ్బల జనాభా కూడా ఉంది. మనకు కనిపించని సూక్ష్మజీవుల జనాభాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒకదానికొకటి దగ్గరగా జీవించే ఈ సజీవులన్నీ కలిస్తే ఒక సమాజం అవుతుంది. ఈ జీవులు ఒక్కోసారి పోటీ పడతాయి, ఒక్కోసారి ఒకదాన్ని మరొకటి తింటాయి. కానీ కొన్నిసార్లు ఒకదానికోటి సహాయపడతాయి కూడా, లేదా అస్సలు పట్టించుకోకుండా కూడా ఉంటాయి. వీటి గురించి మనం ముందు ముందు వివరంగా తెలుసుకుందాం. ఇక ఆవరణ వ్యవస్థ అంటే ఈ జీవులన్నింటితో పాటు నీరు, నీటిలో ఉన్న ఆక్సిజన్, దాని అడుగున ఉన్న ఇసుక ఇవన్నీ కలుస్తాయి. కాబట్టి జనాభా, జీవ సమాజం మరియు ఆవరణ వ్యవస్థల గురించి ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్టే కదా!